ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరా నవనీరదాభాత్ పీతాంబరాగరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే వృందావనాధీసే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణభక్తిప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ శ్రీ బృహద్భాగవతామృతం ద్వితీయ ఖండము పంచమాధ్యాయములో నారద మహర్షి శ్రీ గోపకుమారుడికి ఉపదేశం ఇస్తున్నాడు. గోపకుమారుడికి శీఘ్రముగా ఇష్టసిద్ధి కలగడం కోసం అని చెప్పి హితకరమైన ఉపదేశాన్ని సూచిస్తున్నారు. తస్యామృతభువో వేత్తి భగవాన్ ఏవ మహిష్ఠితాం నిజేష్టదైవతం కృష్ణం త్యక్త్వా యత్రావసచ్చిరం. ఉద్ధవా, నీవు నాకంటేను ఆ వ్రజభూమి యొక్క మహాత్మ్య విషయమును తెలిసి ఉంటివి. ఏలయనిన నీ ఇష్టదేవుని త్యజించియు నీవు బహుకాలము అతడ నివసించి ఉన్నావు. ఎవరుంటున్నారు? నారద మహర్షి చెబుతున్నాడు. ఉద్ధవుడితో అంటున్నాడు, ఉద్ధవా, నాకన్నా కూడా నీకే ఈ బృందావనం యొక్క మహత్యం బాగా తెలుసు. ఎందుకంటే నువ్వు కృష్ణుడి యొక్క
వార్తని బృందావనములో బ్రజవాసులు ఇవ్వడం కోసం వెళ్ళావు. వెళ్ళి అక్కడ నువ్వు భగవంతుణ్ణి మర్చిపోయి చాలా కాలం అక్కడ ఉండిపోయావు. నువ్వు నిరంతరము భగవంతుడు కూడా ఉండేటువంటి ఆ ఉద్ధవుడు భగవంతుణ్ణి వదిలిపెట్టి అక్కడ సుమారు 4-6 నెలలు ఉండిపోయాడు. కాబట్టి నీకే ఎక్కువ ఆ బృందావన మహత్యం తెలుసు. ఎందుకంటే నీవు నీ ఇష్టదేవుని సృజించి బహుకాలం అసలు నివసించి ఉన్నావు. శ్రీ గోపకుమార ఉవాచ పరితః పునరాలోక్య లక్షణాని శుభాని సహ హృష్టో మామః సర్వజ్ఞో నారదో వైష్ణవ ప్రియ. ఈ విషయంతా కూడా శ్రీ గోపకుమారుడు బృందావనంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడితో చెబుతున్నాడు. కాబట్టి సర్వజ్ఞుడు వైష్ణవ ప్రియుడు నగు శ్రీ నారదుడు నలువైపులా శుభలక్షణాలను నిరీక్షించి హర్షముతో నాతో ఇట్లు పలికెను. మళ్ళీ ఇది వినపడుతుంది, ఇందులో ఇది వినపడుతుంది. మీరు డైరెక్ట్ చేస్తే అలాగే ఇది రికార్డ్ చేసుకోవడం లేకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. నేను చెప్పిన నాకే వస్తుంది అక్కడ వెనక్కి. సర్వజ్ఞుడెవరు? నారద మహర్షి, వైష్ణవ ప్రియుడు. ఆ నారద నలువైపులు కూడా చూసి చక్కగా ఇప్పుడు అన్నీ కూడా మంచి శకునాలు కనబడుతున్నాయి అని చెప్పి అనుకుని ఆ సమయంలో సుముహూర్తంలో గోపకుమారుడికి చెబుతున్నాడు. శ్రీ నారద ఉవాచ వ్రజవీర ప్రియ శ్రీమన్ స్వార్థం విద్యాసు సాధితం ఏతచ్చాస్తి మహాభాగ పురైవాను మితన్మయా. శ్రీ నారదుడు అంటున్నాడు, ఓ వ్రజవీర ప్రియుడవగు శ్రీమాన్ గోపకుమార. వ్రజవీరుడెవరు? బృందావన వీరుడెవరు? శ్రీకృష్ణుడు. అటువంటి కృష్ణుడికి ప్రియమైనటువంటి ఓ గోపకుమారుడా, నీకు శీఘ్రముగానే సర్వసిద్ధులు లభిస్తాయి, సర్వార్థ స్థితి అవుతుంది. ఓ మహాభాగ్యవంతుడా, నేను ఈ విషయమును ముందుగానే ఊహించి తిని. నారద మహర్షి త్రికాలుడు కాబట్టి గోపకుమారుడికి అభీష్ట సిద్ధి కలుగుతుంది అనే విషయము ఆయనకు తెలుసు కాబట్టి ఇంత ఉపదేశం చేశాడు. లేకపోతే అయ్యే పని కాదు, అది కూడా భగవంతుడి యొక్క ఇచ్చలో వస్తూ ఉంటుంది. శ్రీ వైకుంఠే అతులం సుఖభర ప్రాంత సీమాస్పదేశ్య యోధ్యా పుర్యాం తదధికతరే ద్వారకాఖ్యే పురేస్మిన్ ఆయాదస్యాపి తవ బలతే దుర్ఘటం చిత్త దుఃఖం స్వర్గాదౌ చ ప్రభువర పదాబ్జే క్షణేనాప్యబోధ. అతులముకు సుఖరాశి యొక్క ప్రాంతసీమకు ఆస్పదమగు శ్రీ వైకుంఠము. సుఖము కోసం అందరూ కూడా ప్రాకులాడుతూ ఉంటారు. ఏం చేసినా సుఖంగా ఉండడం కోసమే. ఆ సుఖము శాశ్వతముగా ఉండాలి అంటే పారమార్థికముగా మనం సాధన చేయడమే శ్రేయస్కరమైనటువంటిది. ఆ విధంగా సాధన చేస్తూ ఈ లోకంలో సుఖం పొందుతూ ఉంటారు, స్వర్గలోకంలో సుఖం పొందుతారు. దానికన్నా కూడా ఎక్కువ సుఖం మహర్లోకం, తపోలోకం, సత్యలోకం, జనలోకం. అంత దాటిన తర్వాత మళ్ళీ మోక్షధామం, ఇంకా మళ్ళీ కైలాసం వెళితే వైకుంఠం. కాబట్టి అతులమైనటువంటి సాటి లేనటువంటి సుఖరాశి యొక్క ప్రాంత సీమ అంటే చివరి మెట్టు అన్నమాట. అంతమైనటువంటి సుఖము లేదు. దానికి మూలం ఎక్కట? శ్రీ వైకుంఠము. వైకుంఠంలో మాత్రమే తెగనటువంటి సుఖము నిరవచ్ఛిన్నముగా దుఃఖములకు కారణం కాకుండా నిరంతర ఆనందం లభిస్తూ ఉంటుంది. దానికనికి అక్కడ ఎక్కువ ఉండదు. ఇంకా దానికన్నా కూడా అధికతర సుఖమగు స్థానము అయోధ్య. వైకుంఠంలో నారాయణ మీద పొడుకునే ఉంటాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రకరకాల వేదవంతులతో ఆయన పొగుడుతూ ఉండాలి. దగ్గరికి వెళ్ళడం కూడా ముట్టుకోవడం కూడా కుదరదు. ఆయన కూడా ఎలా చూస్తారంటే ఎక్కువ మాట్లాడటం. పక్కన గరుతు మంత్రులు వాళ్ళందరూ ఉంటారు, చంద్రుడు నుంచోవాలి, అవన్నీ ఉంటారు. అక్కడ ఎక్కువ మర్యాద.
దానికన్నా కూడా ఇంకా అయోధ్యలో అయితే కొంచెం దగ్గరికి వెళ్ళచ్చు, అయితే మాట్లాడవచ్చు. అక్కడ సుఖం ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట, అధికతర సుఖం ఉంటుంది ఆ అయోధ్య. దానికన్నా కూడా ఆయన కూడా మహారాజు కాబట్టి రాజుగారు వీళ్ళు సేవకులుగా ఉంటారు, దానికన్నా ఎక్కువ సుఖం ఉంటుందిట. ఎక్కడ? ఈ ద్వారకాధామమునకు వచ్చి అటువంటి స్థానానికి వచ్చాడు గోపకుమారుడు, అయినా కూడా ఆయన పరమసుఖాన్ని పొందలేకపోతున్నాడు. ఈ విధముగా నువ్వు అయోధ్య కన్నా కూడా ఎక్కువగా సుఖస్థానం అనేటువంటి ఈ ద్వారకాధామానికి వచ్చినప్పటికీ కూడా నీ చిత్తమునకు దుఃఖము సంఘటితమగుతున్నది. అక్కడికి వెళ్ళినా కూడా దుఃఖం ఉందంటే, ఏదో వెలుపుగా ఉందంటే మరి ఏమిటి అక్కడ? ఆ ధామము యొక్క ఉండేటువంటి చోటు యొక్క కొదువు ఏమైనా ఉందా, లేకపోతే ఈయనలో అసలు ఎప్పటికీ ఈయనకి సుఖం ఉండదా? ఒకటి ధామం యొక్క తప్పైనా ఉండాలి, లేకపోతే గోపకుమారుల్లో ఏదో వెలుగు ఉండాలి. ఇందులో వెలిగితే ఎక్కడుంది? ఇక్కడ నీ చిత్తమునకు దుఃఖము సంకృతమగుతున్నదని అప్పుడు స్వర్గాదుల యందు ప్రభువులని పాదపద్మ నిరీక్షణము వలన నీ ఆ చిత్తము దుఃఖము ఎట్టు నివృత్తి అగును. ఇక్కడ ద్వారకకు వచ్చినప్పటికి కూడా నీకు ఇంకా ఆ సుఖము పరిపూర్ణంగా లభించడం లేదంటే, ఇంకన్నా కింద వస్తువులు ఎక్కడ నీ స్వర్గలోకంలో పెడితే ఉంటుందా, సత్యలోకంలో పెడితే ఎక్కడికి వెళితే ఉంటుంది? ఇక్కడికి వెళ్ళినా కూడా ఆ దుఃఖము పోదన్నమాట. ఇప్పుడు ఆ చిత్త దుఃఖమునకు కారణము చెప్పుతుంటుంది విను. అసలు చిత్తమునకు ఉండే దుఃఖానికి కారణం ఏమిటి చెప్తున్నా రమ్మంటున్నాడు. ఎవరు? నారద మహర్షి. తచ్చాముంచ స్వదయితవర స్వామి పాదారవింద ద్వంద్వే దృశ్యే ప్రణయపటలీ వర్ధనాయైవ మన్యే అస్మిన్ లోకే కథమితరథా సంభువే దుఃఖహేతు స్తస్మిన్నపి మతిపదే తత్ర తత్రాజ్ఞతావా. ఆ దుఃఖములకు కారణం ఏమిటంటే స్వదయితవరుడగు స్వామి పాదారవిందయుగళములయందు ప్రణయ పటలీ వర్ధ నిమిత్తమే ఆ దుఃఖము సంచారితమగును. ఏమిట? స్వదయితవరుడగు నీకు ప్రియమైనటువంటి ఆ భగవంతుడి యొక్క పాదారవిందయుగళములయందు, ఆ కృష్ణ దివి శరణారవిందములందు నీకు ప్రణయం, ప్రేమ, అనురాగము అది ఎక్కువ నీకు పెరుగుతుంది, పెరుగుతుంది అన్నమాట. దానికోసమే ఆ ప్రేమ పటలి వర్ధ నిమిత్తమే ఆ దుఃఖము సంచారితమగుతున్నది. దుఃఖం అందుకు సంచారం అవుతూ ఉంటుంది అన్నమాట. అసలు దుఃఖాన్ని ఎక్కడ చావే లేదు. ఎప్పుడైతే విరదని మనం దాటి వెళతామో ఇంకా దుఃఖం ఉండదు జీవుడికి. ఆ నదిలో స్నానం చేసేంత వరకే. ఎక్కడ? విరజా నదిలో ఒక్కసారి స్నానం చేస్తే మొత్తం ఎంత కొడిపోయి దివ్య శరీరం వస్తుందన్నమాట. జీవాత్మ యొక్క అసలు స్వరూపం బయటకు వస్తుంది. అక్కడ ఇంక సంబంధం ఉండదు. ఇంకా ఆ విరజకి యువతలంత వరకు మన దుఃఖాలు ద్వంద్వాలు ఉంటాయన్నమాట. అది దాటి వెళితే మన దుఃఖాలు ఉండవు. దాటి వెళ్ళినప్పటికీ మన దుఃఖాలు ఉన్నాయి. మరి ఎందుకు వచ్చిన దుఃఖం అంటే అతను ఏది కావాలనుకుంటున్నాడో అది పరిపూర్ణంగా పొందని కారణముగా దుఃఖం వస్తూ ఉంటుంది అన్నమాట. చిన్నపిల్లలు అడిగింది ఇవ్వకపోతే వాళ్ళు మొత్తం దాన్ని పాడేసి ఊరికే నెత్తి మొత్తేసుకుని కొట్టేసుకుని ఏడుస్తూ ఉంటారు. అటువంటి తత్వం మనకి రావాలి భగవద్ విషయంలో. సరిపెట్టుకుని కుదరదు, ఇస్తాలే సరిపెట్టుకుంటే అంతే, అక్కడే ఉండిపోతుంది పైకి వెళ్ళాలన్నమాట. కాబట్టి ఆ పొందడం కోసం అని చెప్పి ఆ ఉన్న లోపల కారణముగా అతని దుఃఖం ఇంకా ఉంటుందన్నమాట. లేనిచో వైకుంఠమున దుఃఖమునకు స్థానం ఎట్లు పొందును. వైకుంఠం అదే విగత యస్య కుంఠ, కుంఠిత ధర్మాలు లేనటువంటిది వైకుంఠము. ఇక ద్వంద్వంలో కూడా ఉండవు. అక్కడికి వెళ్ళినా కూడా దుఃఖం మరి తాగుంది అంటే తిన్నా ఆకలి తీరలేదు, ఏసీ వేసుకున్నా కూడా చల్లబట్టలేదు. మరి వాటి ఎక్కడ దానికి ఫాల్టు? జ్ఞానాస్పదముకు స్వర్గము అనగా మహర్లోకాదులయందు అచ్యుతుని దర్శించియు అజ్ఞానం ఉపస్థితమైనదని అనిదిన అది ఎట్లు సమూహమగును. ఇంకా వైకుంఠములో దుఃఖం స్థానం లేదు, దుఃఖం పొందుతున్నాడు. దాని కింద జ్ఞానమునకు ఆస్పదము,
జ్ఞానం ద్వారా మనకి ఆనందం పొందుతూ ఉంటాం. ఎక్కడ? ఈ స్వర్గలోకంలో మీద అనమాట. అక్కడికి స్వర్గలోకం వెళ్ళినప్పటికీ కూడా మహర్లోకము, జనలోకం, తప్పులోకం అన్నీ కూడా దాటిచ్చాడు కదా. అక్కడ కూడా భగవంతుని చూశాడు. ఆ భగవంతుని చూసినప్పటికీ ఈయనకి అజ్ఞానము ఉపస్థితమైంది. ఎందుకంటే జ్ఞానం పరిపూర్ణం కలగలేదు. ఆయన ఏకాంతముగా ఉండి ఆ భగవద్ మంత్ర జపం చేసుకుంటుంటే ఎటువంటి భగవంతుడిని చూశాడో ఆ భగవంతుడు వీడైనటువంటి జ్ఞానం అతను కలగలేదు. జ్ఞానం ఉంటుందే కదా. మరి నేనేదో ఇంకెవడో నా ప్రభువు అనుకున్నాడు. కానీ ప్రభు అంతలో ఒకటే ఉన్నాడు. తన యొక్క పరిచయము లేదా తన యొక్క వ్యక్తం మాత్రం వేరుగా ఉంటూ ఉంటుంది. భగవంతుడు ఒక్కడే కదా. పరిపూర్ణ ప్రకాశము అక్కడ అవ్వట్లేదన్నమాట. దాంతో ఆయనకి ఇటువంటి అజ్ఞానము కానీ దుఃఖము కానీ సంభవించాయి. యయాహృక్షోభరాహిత్యాన్ మహాకౌతుకతో అపితే వృత్తం భావ విశేషేణ తత్తల్లోకేచ్యుదే క్షణం. ఇంకను ఈ అజ్ఞత్వ కారణమున ఆయా లోకములలో హృక్షోభరాహిత్య కారణము వలన మహాకౌతుకయుక్తమగు భావ విశేష సహకారములతో అచ్యుతుని దర్శనము సంఘటితమైనది. ఇంకా ఇటువంటి అజ్ఞత్వము ఉన్న కారణముగా, అజ్ఞత్వం అంటే తెలియలేని తరం అనమాట, తెలియదు అతనికి. దానికి అస్వాను చూస్తూ ఉండేవాడు. ఆ నారాయణుడు నాకు ఉండేటువంటి కృష్ణుడు అక్కడేనా? ఎక్కడ పోలిక సరిపోవటంలే. ఏదో కొన్ని సరిపోతున్నప్పటికీ కూడా చదివి చక్కగా పిల్లనగురు ఉంది, మయూర్ గుచ్చం ఉంది, మెడలో మాల ఉంది. కానీ అక్కడ వెళితే ఆ చిత్రంలో ఏమో శంఖచక్ర కోదమాలు ఉన్నాయి, లేకపోతే ధనుస్సు బాణాలు ఉన్నాయి. సరిపోవటం లేదు. ఆ విధంగా తిరిగినప్పటికీ కూడా అతనికి హృక్షోభరాహిత్యము అవటం లేదు. హృదయం ఏదో క్షోభ, చెప్పుకునే బాధ అన్నమాట. ఆ విధంగా ఉంది. అందువలన మహాకౌతుకయుక్తముకు భావ విశేష సహకారములతో అచ్యుని దర్శనము సంకటితమైనది. ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆ అచ్యుతుని చూడడం వలన ఏదో తెలియని ఆనందం కలిగేది అనమాట. అది చూస్తున్న సేపు బాగానే ఉండేది. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. ఆ విధంగా లోపల మనసు ఏడుస్తూ కూర్చుందన్నమాట. ఇష్ట వస్తువు యొక్క అప్రాప్తియే దుఃఖం. దుఃఖానికి కారణం ఏమిటి? మనం అనుకున్న వస్తువు, కోరుకున్న వస్తువు పొందకపోవడమే దుఃఖం. ఆ దుఃఖం వలన స్వాభావికమగు జ్ఞానము ఆవృతమగును. స్వాభావికమైన జ్ఞానం ఉంటుంది కదా. ఇంక ఎప్పుడైతే మనం పొందవలసిన వస్తువు పొందకపోయినా లోపల మన దుఃఖం కలిగి మనకి సహజముగా ఉండేటువంటి జ్ఞానము కాస్త కనుమరుగైపోతుంది. ఇంకా యుక్తాయుక్త విచక్షణ ఉండదు. అప్పుడు కోపం రావడమో, కసురుకోవడం అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కావున అభీష్ట వస్తువు యొక్క దర్శనము నిమిత్తము క్షణకాల విలంబము కూడా సహింపలేరు. ఎప్పుడైతే ఆ భగవద్ దర్శనము కోసం వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారో అప్పుడు ఏమిటట? అభీష్ట వస్తువు యొక్క దర్శనం. ఏది కోరుకుంటావో, భగవద్ విషయాన్ని కాదు, ఏదో సరే దేని కోరుకుంటామో దాని యొక్క ఆచూకీ తెలియకపోయినట్లయితే, దాని దర్శనం మనకు కలగపోయినట్లయితే, దాని వస్తువును పొందలేకపోయినట్లయితే క్షణకాలము కూడా ఆలస్యం మనం సహించలేము. వెంటనే ఇవ్వాలి పని. లేకపోతే లోపల బయట చెప్పడం, లోపల ఏదో ఉంటుంది వాళ్ళకి. బయట చెప్పడం లోపల మాత్రం ఇంకా టెన్షన్ వస్తూ ఉంటుంది అన్నమాట. వాస్తవమునకు అట్టి అసహిష్ణుత ఔత్సుక్యము నుండి ఇష్టదేవుని దర్శించడం వల్ల సుఖము లభించును. అటువంటి ఆ వ్యగ్రత్వం అంటూ ఉంటారు. అది పొందాలనేటువంటి తీవ్రమైనటువంటి కోరిక, ఆ తొందరపాటు అనమాట. అది భగవద్ విషయంలో ఉండాలి. అది ఎంత తీవ్రంగా ఉంటే మనకి అంత తొందరగా ఫలితం వస్తుంది. శ్రీ భగవానుడు సర్వత్రా ఉంటాడు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? నిజమేనా? ఇంట్లో ఉన్నాడు. ఉండాలి కదా, కాదు, ఉన్నాడు. ఈ జ్ఞానము ప్రబలమైనచో శ్రీ భగవంతుడు యందు ఎట్టి భావం ఉదయించునో అట్టి జ్ఞాన అభావం వలన, అనగా అతడు సర్వత్ర విరాజమానుడయ్యున్నను భక్తికి మాత్రమే వసుడు. కానీ నాకు అట్టు భక్తి లేదే, భగవంతుడు సర్వత్రా వ్యాపించుకున్న కనబడ్డే. వస్తాయి. కానీ
అది సర్వత్రా ఉన్నది కూడా ఆయన కేవలము ఎవరికైతే భక్తి ఉంటుందో ఆ భక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే కనపడతారు. ప్రేమాంజన చురిత భక్తి విలోచనైన సంత సదైవ హృదయేషు విలోకయంతి. ఎవరికైతే ప్రేమభక్తి ఉందో వాళ్ళు నిరంతరము కూడా భగవంతుడిని బయట వాళ్ళ హృదయంలో చూస్తూ ఉంటారు, దర్శిస్తూ ఉంటారు. అయ్యయ్యో మరి ఉంటున్న కనపట్టలేదే అంటే నాకు భక్తి లేదు. ఉందా భక్తి? ఉంది. లేకపోతే ఇలా కూర్చుంటాం మనం. మరి ఉంటే కనపడ్డే భగవంతుడు దర్శనం పొందేటట్టు అంత భక్తి మనలో తీవ్రముగా లేదు, కొంచెం ఉందన్నమాట. అసలు లేకుండా కూడా మనం కూర్చోం కదా, ఉంది కానీ అంత తీవ్రమైన భక్తి మనలో లేదు. తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుష పరం. ఎవరు చెప్పారు? నేనా? భాగవతం చెప్పింది. భాగవతం చెప్పింది అనమాట. ఆ తీవ్ర భక్తి ఉన్నట్లయితే భగవద్ దర్శనం అవుతుంది అనమాట. అయ్యో నాకు అట్లా భక్తి లేదే, నాకు అతని దర్శనం ఎలా అవుతుంది? ఈ విధముకు దీనత లేదా అజ్ఞానము నుండి ప్రగాఢముకు ఉత్కంఠ యొక్క ఆవిర్భావం వలన భావము ఏవీతర శీఘ్రముగా వృద్ధి అగునో పూర్వోక్త జ్ఞాన సంయోగం వలన ఉత్కంఠత శైథిల్యముచే అట్టి భావోద్గము కాదు. ఇప్పుడు అజ్ఞానం కూడా మనకి కొంత మేలు చేస్తుంది. అందుకనే జ్ఞాన కర్మ యోగాలు భక్తికి అనుకూలము కాదు, భక్తి సహాయము కాదు. ఒక భక్తి ఉంటే మరి భగవంతుడు కనబడతాడు. కానీ జ్ఞానము ఉన్నా, కర్మము ఉన్నా, యోగాలు ఉన్నా కూడా భక్తి లేకపోయినట్లయితే ఎటువంటి ప్రయోజనము లేదు. అందుకని ఏమంటున్నట్ట, ఇటువంటి మనకి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా జ్ఞానం ద్వారా భగవంతుడు కనపడ్డు. కానీ నాలో ఇటువంటి అజ్ఞానం ఉండాలి. ఈ అజ్ఞానము మరి అంతరాయ భగవంతుడు కనపడ్డే. నేను భగవంతుడు ఏడు చెప్పడానికి భగవంతుడు లేడు కాబట్టి లేదు, నాకు కనపడలేదు కాబట్టి భగవంతుడు లేడా? అది తప్పు. శాస్త్రవాక్యం కూడా తప్పు కాదు కదా. నాకు కనపడంత మాత్రం భగవంతుడు లేకుండా పోతాడా? కానీ భగవంతుని చూసేటువంటి నేత్రం నాకు ఇంకా లేవు, ఇంకా కళ్ళు విచ్చుకోలేదు, కళ్ళు మూతపడే ఉన్నాయి అజ్ఞానం చేత. ఆ భక్తి చేర పరిపూర్ణంగా మనకి ప్రేమ అనేటువంటి కాటుక ద్వారా గురువుగారు మన కళ్ళను దిద్దినట్లయితే అప్పుడు కనపడతాడన్నమాట. కాబట్టి నాకు అటువంటి భక్తి లేదు అనేటువంటి ధైర్యం ఉండాలన్నమాట. ఆ విధంగా ఉండడం వలన ఆ ఉత్కంఠత యొక్క ఆవిర్భావం వలన భావము ఏ రీతి శీఘ్రముగా వృద్ధి అవుతుందో అటువంటి దైన్యం వలన చూడాలనే కోరిక మనకి ప్రగాఢంగా అవుతుందన్నమాట. అయ్యో నాకు భగవద్భక్తి లేదు అని భక్తిని సరిపెట్టుకుంటామా, చూడాలని లోపల కోరిక ఉంటుంది అనమాట. అప్పుడు ఉత్కంఠత ఉండాలి. ఆ ఉత్కంఠత ఉండడం వల్ల లోపల ఎటువంటి భావం వస్తుందో ఆ భావం ద్వారా భగవంతుడు శీఘ్రంగా కనపడతాడు. భావనేత్రం ద్వారా భగవంతుడు కనపడతాడు అనమాట. అర్థమవుతుందా? కాబట్టి ఆ భగవంతుడిని దర్శనం చేసుకోవాలన్నట్లయితే నాకు భక్తి ఉండాలి. అంతటి భక్తి నాలో లేదు. అలా అని చెప్పి సరిపెట్టుకోకూడదు. లోపల కోరిక ప్రగాఢంగా ఉంటుంది అనమాట. ఆ విధంగా భగవద్ దర్శనమునకు ప్రగాఢమైనటువంటి కోరిక ఉండాలి. ఈ విధముగా నాకు కనబడిన ధైర్యం కూడా ఉండాలి. ఆ రెండింటి ద్వారా వచ్చేటువంటి భావం ఏ విధంగా ఉంటుందో ఆ భావానికి భగవంతుడు బద్ధుడై దర్శనమిస్తాడు. అటువంటి భావం మళ్ళీ మిగతా బ్యాట్ల ద్వారా రాదు. వైకుంఠానికి పోయినా, ద్వారకకు పోయినా, లేకపోతే జ్ఞానాన్ని బాగా సముపార్జించుకున్నా, యోగాభ్యాసం చేసినా కూడా ఆ భావము రాదు. ఆ భావం ఉంటేనే భగవంతుడు దర్శనమిస్తాడు. కాబట్టి అటువంటి భావం ఏ విధంగా శీఘ్రంగా వృద్ధి అవుతుందో అటువంటి వృత్తి మిగతా జ్ఞానము వీటి ద్వారా అది శైథిల్యం అవుతుంది, అది క్రమక్రమంగా తగ్గిపోతున్నది, శిథిలం అవుతుంది అన్నమాట. కావున అభీష్ట వస్తువును పొందని కారణమున చిత్తమునందు కలుగు క్షోభము లేదా దుఃఖమే ఉత్కంఠత అంతర్గత్యము అజ్ఞానము. ఇట్లు గురుతరమగు ఉత్కంఠ యొక్క ఆవిర్భావము చేతనే స్వర్గము నుండి ప్రారంభించి పరమ సుఖమయ స్థానముకు శ్రీ ద్వారకాపురమునందును ఇట్టి విరహం వలన కలుగు సంతాపము ఉద్గతమైనది. ఆ గోపకుమారుడికి అటువంటి తీవ్ర భావం ఉన్న కారణముగా దాన్ని అజ్ఞానముగా చెప్పిన అజ్ఞానం కాదు అది. అటువంటి ఉత్కంఠత వలన
ఆయన స్వర్గం నుంచి ప్రారంభమయ్యి ద్వారకాపురం వరకు కూడా లోపల ఇంకా ఆయన ఫుల్లీ సాటిస్ఫై, పరిపూర్ణ తృప్తిని పొందలేకపోతున్నాడు. భగవంతుడు కనిపించిన కాలము కూడా బాగానే ఉంటుంది. ఇంకా భగవంతుడు అదృశ్యం అయిపోయిన తర్వాత ఏకాంతంగా ఉండడం మాత్రము, ఏకాంతంగా ఉంటే మనలాగా ఆయన ఫోన్ చూసుకుని కూర్చుంటాడా, లేకపోతే మాట్లాడుతూ కూర్చుంటాడా? ఏం చేసేవాడు ఏకాంతంగా ఉన్నప్పుడు? తన యొక్క ఇష్టమైనటువంటి ఆ మంత్రజపం చేసుకునేవాడు. ఆ మంత్రజపం వలన ఆ మంత్రధిష్టాత్రి దేవత అయినటువంటి ఆ మదన గోపాల యొక్క దర్శనం కలుగుతూ ఉండేది. దాంతో ఆయన నేను నేరుగా ప్రత్యక్షంగా చూడాలి, ఆయనతో ప్రత్యక్షంగా ఆడుకోవాలనేటువంటి లోపల కోరిక బలంగా ఉన్న కారణముగా ఏకాంతంగా ఉన్నప్పుడు అతనికి దుఃఖం కలుగుతూ ఉండేది అన్నమాట. అది మానసిక క్షోభ. అది మొట్టమొదటి ప్రారంభం, స్వర్గం నుంచి ప్రారంభమై ద్వారక వెళ్ళినప్పుడు అది అంతం అవలే. ఇటు విరహమున కళ్ళు సంతాపం ఉద్గతమైనది, సంతాపం పడి అందుకని వైకుంఠంలో కూడా దుఃఖం వచ్చిందన్నమాట. అడిగారు కదా, వైకుంఠంలో దుఃఖానికి కారణం ఏం ఉండదు, అక్కడ దుఃఖం ఉండడానికి వీల్లేదు. మరి కారణం ఏమిటంటే ఈ భగవద్ దర్శనములో ఉండేటువంటి ఆ తీవ్ర ఉత్కంఠత, అది పొందడానికి అడగచ్చు దుఃఖం అనమాట. అంతేకాని ఏదో మిగతా నాకు ఆకలిగా ఉన్నప్పుడు నాకు అనపడలేదు దుఃఖము, అవి కాదు, ఎవరు మాట్లాడట్లేదు అని కాదు. అన్నీ ఉన్నప్పటికీ కూడా అతను కోరుకున్నట్టు వస్తువు అది భగవద్ దర్శనం అనమాట. అది కూడా మళ్ళీ బృందావన కృష్ణుడు. అది కలగన కారణం దుఃఖం వస్తుంది తప్ప మిగతా అవి కూడా కారణాలు కాదు. కాబట్టి కారణము శ్రీ గోపకుమారులకు శ్రీ మదన గోపాలుడే సర్వస్వము. ఎవరుట తేడా తెలుస్తుంది మదన గోపాలుడికి, ద్వారకాధీశుడికి, రామచంద్రమూర్తికి, నారాయణుడికి, ఇంకా సత్యలోకములో బ్రహ్మగారు పూజించేటువంటి సహస్ర శీర్ష పురుషుడికి. ఇవన్నీ తేడా తెలుస్తుంది మనకి. తేడా ఏమైనా ఉందా లేదా? ఉందా లేదా? లేదా ఉందా? రసగత విచారముగా ఎటువంటి తేడా గోళ్ళంత ఉంది, తత్వత తేడా లేదు. ఆ తేడా ఎవరు తెలుస్తుంది? ఎవరికైతే ఆ రసజ్ఞానం ఉందో వాళ్ళు మాత్రం అనుభవించగలుగుతారన్నమాట. అందుకని ఆయన సర్వస్వం ఏమిటంటే ఆయనకి శ్రీ మదన గోపాలు సర్వస్వము. అతడు తప్ప తనకు స్వర్గము, మహర్లోకము లేదా సచ్చిదానందరముకు శ్రీ ద్వారక కూడా శూన్యము. లేకపోతే అంతా శూన్యమే అనమాట. నిరానందమయ రూపముగా ప్రతిభాతమైనది. కానీ వాస్తవమునకు అన్ని ధామములన్నీ నిరానందమయములు కావు, అన్ని ఆనందధామాలే. పైన చెప్పిన విధముగా జ్ఞానాజ్ఞానములకు పైనున్నవి ఉపరిచరములు, అవి భక్తి యొక్క వ్యభిచారి భావం మాత్రమే. అవన్నీ కూడా భక్తి యొక్క వ్యభిచారం అంటే తేడా అన్నమాట. దాన్ని బట్టి అవన్నీ కూడా వస్తూ అంటే తప్ప అక్కడ ఏమీ కూడా ఆనందానికి లోటు లేదు, దుఃఖమునకు తావు లేదు. కానీ సాధకుడు లేదా అతని యొక్క గోపకుమారుడి యొక్క భగవంతుడు ఆ మదన గోపాలుడి నుండి తీవ్ర అనురాగమే దానికి కారణం అన్నమాట. వైకుంఠ ప్రారంభము భగవత్ జ్ఞానము మాత్రమే స్వప్రకాశము, ఆనంద స్వరూపము కావున అసలున్న సకల స్థానములందును చిత్వవృత్సుకురమగుట ఉచితము. అట్లయినను బ్రజజాతీయమగు ప్రేమ యొక్కయు స్వీయ ఇష్టదేవుని దర్శనమునందు ప్రబలముగా ఉత్కంఠవశముచే ఆ జ్ఞానము లేనట్లే అనిపించును. ఆ జ్ఞానంలో అసలు అక్కడ రాగలుగుతాడా? జ్ఞానం ఉంది, కానీ అసలు వైకుంఠమునకు వెళ్ళడానికి ఉండే భగవత్ తత్వజ్ఞానం ప్రకాశం అయిపోతుంది. అక్కడికి వెళ్ళిన వెంటనే మీకు జ్ఞానం లేకపోయినా కూడా జ్ఞానం ఒక ప్రకాశం అవుతుంది అన్నమాట. చూసారా, పృథ్వీ ఆవిడ వచ్చేటప్పటికీ ఆ పృథ్వీదేవి పట్టుకొచ్చి అన్ని రకాల సిద్ధులు ముందు పెడుతుంది. సిద్ధులు తీసుకొని చెప్పి ఆ లోపల పెడితే అవన్నీ వస్తాయన్నమాట. ఆ విధముగానే గోపకుమారుడు కూడా అవన్నీ కూడా వచ్చు, కానీ దేన్ని కూడా ఆయన తీసుకొని స్వీకరించలేదు. ఏం కావాలి? కేవలము ఆ మదన గోపాలుడే కావాలన్నమాట. అందుకని ఆయన చిత్తకి సుఖం కలగటం లేదు. స్వీయ ఇష్టదేవుని దర్శనమునందు ప్రబలమగు ఉత్కంఠవశముచే ఆ జ్ఞానము లేనట్లే అనిపించును. ఆ భగవంతుడు యందు మదన గోపాలుడు తిరుగునట్టు ఉత్కంఠ అంటే దర్శనం కోసం ఆరాటం అన్నమాట, ఆతృత, ఎప్పుడెప్పుడు పొందుతానా అనేటువంటిది ఉన్న కారణముగా అతని జ్ఞానం లేనట్లే అనిపిస్తుంది అన్నమాట. అజ్ఞాని కాదు కదా. ప్రబలమగు వాయువు మధ్యనున్న ప్రతిభ యొక్క శిఖ లేనట్టుగానే తోస్తూ ఉంటుంది.
దీపం పెట్టారు, ఇది అగ్ని మండుతోంది, వాయువు ప్రబలంగా వస్తుంది అనుకోండి, అది అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది, మీకు శిఖ కనపడదు. అగ్నికి శిఖ లేనట్లేదు వస్తుంది అనమాట. శిఖ ఉంది కానీ అది మనం గుర్తించడానికి వీలు కానంత వేగముగా తిరుగుతోంది. దీపం శిఖ అనమాట. ఇప్పుడు ఏంటే కనపడుతుంది అనమాట. శిఖ లేకుండా దీపం ఉండదు, అగ్ని ఉండదు, మళ్ళీ శిఖ ఉంటుంది అనమాట. కానీ అది ఎంత వాయువు వేగానికి అది చంచలంగా ఉందంటే దాన్ని గుర్తించలేము అనమాట. ఆ విధంగా ఉంటుంది. అట్లే ప్రబలమగు విపక్ష మధ్యవర్తి జ్ఞానము కూడా సరిగా ప్రకాశమునందదు. ఆ విధముగా జ్ఞానము ఉన్నప్పటికీ కూడా ఇటువంటి భగవంతుడు యందు ఉన్న తీవ్రమైన ఉత్కంఠ కారణముగా అక్కడ జ్ఞానం లేనట్టు కనపడుతూ ఉంటుంది అనమాట. అందువలన దాని అవలంబనము లేదా విషయీభూతముకు వస్తువుకు వ్యక్తము కాదు, విధులు ప్రకాశం చేయలేదు. కావున చిత్తమునందరి ఆ విధముకు ఉత్కంఠమయ వృత్తి యందు జ్ఞానం యొక్క ప్రభావం అవ్యక్తం కాదు. కానీ స్వకీయముకు ఇష్ట విషయం యందు ప్రచురముగా ప్రీతమైనటువంటి ఆనుకులు విస్తరించి ఉండను. లోపల మాత్రము తన యొక్క ప్రియమైనటువంటి భగవంతుడి యందు ఆనుకులినటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ విధముగా చెబుతూ ఈ విధముగానే సాధన యొక్క పరిపక్వ దశయందు చిత్తము యొక్క సర్వవిధ విషయ జ్ఞానము సమూలముగా వినష్టమైపోవును. ఆ విధంగా సాధన చేస్తూ ఉన్నప్పుడు తన యొక్క ఇష్టమైనటువంటి వస్తువును పొందనప్పుడు ఇంకా అతనంతలో శూన్యంగా ఉంటుందన్నమాట. కావున ఏకమాత్ర ఇష్ట విషయమునందు చిత్తము సంలగ్నమై ఉండును. కాబట్టి ఇష్టమైన వస్తువు ఏంది చిత్తము సంలగ్నమై ఉండాలి. ఇష్ట వస్తువు ఏది మదన గోపాలుడు, దాని అందే ఆయన యొక్క చిత్తం అంతా కూడా సంలగ్నమై ఉంది. కాబట్టి మిగతా కూడా అక్కర్లేదనమాట. తద్గచ్చతు భవాన్ శీఘ్రం స్వదీర్ఘాభీష్ట సిద్ధయే మాధురీం వ్రజభూమిం తాం ధరాశ్రీ కీర్తివర్ధనం. ఓ మహాభాగా అంటే ఎవరు? ఓ గోపకుమారుడా, దీర్ఘకాలముగా నీకున్నటువంటి నీ అభీష్ట సిద్ధి నిమిత్తము శీఘ్రముగా మధురా సంబంధితముకు వ్రజభూమికి వెళ్ళడము. కాబట్టి నువ్వు చాలా కాలంగా కోరుకునేటువంటి నీ యొక్క కోరిక నెరవేర్చడం కోసం నువ్వు మళ్ళీ ఎక్కడికి రావాలి? భూలోకంలో ఉండేటువంటి మధుర బృందావనానికి అక్కడికి వెళ్ళిపో. పూరి వద్దు, బృందావనం వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్ళు. ఎందుకుట? ఆ వ్రజభూమి పృథువు యొక్క శ్రీని కీర్తిని వర్ధింపచేయుచున్నది. ఆ వ్రజభూమి వల్లనే భూలోకానికి మంచి కీర్తి సంపద కూడా అనమాట. శ్రీని కీర్తిని కూడా వర్ధింపచేస్తూ ఉంటుంది. అందులో అక్కడికి వెళ్ళమని చెప్పి నారదుడు ఉపదేశిస్తున్నాడు. తత్రైవ సాధనం సత్యం సాధు సంపత్స్యతే చిరాత్ వైకుంఠోపరి విభ్రాజ శ్రీమద్గోలోకయాపకం. కాబట్టి ఆ స్థలమునందే నీ సాధనము నిర్విఘ్నముగా సంపన్నమగును. ఎక్కడ? అక్కడికి వెళితే మనకి జ్వరం వస్తుంది, సరిగా అక్కడ పోతే మనకి సహించ ఏం చేస్తాం? సాధన కనుక పరిపక్వగా ఉన్న అక్కడ వెళ్ళచ్చు. అక్కడ వెళ్ళినా కూడా సాధన కుదరకపోతే అక్కడ వెళ్ళే లాభం. కానీ ఈయన పరిస్థితి వేరు. ఈయన పరిపూర్ణముగా భగవంతుడు సర్వస్వం కాబట్టి అటువంటి చిత్తర పూర్తి ఉండి అక్కడికి చక్కగా వెళ్ళచ్చు, నిక్షేపంగా వెళ్ళచ్చు. కాబట్టి అక్కడ నిర్విఘ్నంగా నీ సాధన సంపన్నమవుతుంది. కారణం ఏంటంటే ఆ స్థానముననే సాధకుని గోలోక ప్రాప్తి యొక్క సమ్యక్ సత్య సాధనము అచిరకాలమునందే సంపన్నమగుచుండును. అక్కడ ఎందుకు వెళ్ళాలి అంటే ఆ వ్రజభూమి యొక్క మహాత్మ్యం అటువంటిదిట. ఏమిటిట? సాధకుడు గోలోకానికి వెళ్ళడానికి ఎటువంటి సత్యమైన సాధనము, నిజంగా ఉన్న సాధనం, సత్యం అసత్యం రెండక సాధనలు ఉంటాయా? 100కి 100 పాళ్ళు శ్రీకళశుద్ధిగా సాధన చేయగలగాలి. మనదేమో వానకాలం చదువులో ఉంది మన సాధన, ఏం చేస్తాం? కానీ అక్కడ మాత్రము ఆ సత్య సాధన అనేటువంటిది అక్కడ జరుగుతుంది. ఆ సాధనకి అచిరకాలములోనే, చాలా త్వరగానే ఆ సాధనకి ఫలితం కలుగుతుంది అన్నమాట. కాబట్టి అచిరకాలమునంది ఆ సాధన సుసంపన్నమవుతుంది. ఎందువలనంటే ఆ స్థానము కూడా వైకుంఠమునకు ఉపరిభాగమున విరాజిల్లుచున్న గోలోకముతో అభిన్నమై ఉన్నది. ఇక్కడ ఉండేటువంటి వ్రజభూమి కూడా వైకుంఠము కన్నా పైన ఉన్నటువంటి
గోలోకమునకు అభిన్నమైనటువంటిది. ఎందుకంటే భగవంతుడు కృష్ణుడు ఆయన అవతరించినప్పుడు తన యొక్క ధామముతో పాటు అవతరించాడు, తన యొక్క పరివారంతో వచ్చాడు. మనం పాడుకుంటాం కదా, శ్రీకృష్ణ చైతన్య ప్రభు జీవే దయాకోరి స్వపార్షద స్వీయధామ సహ అవతరి. చైతన్య మహాప్రభు భగవంతుడు జీవుల మీద దయ చూపించడం కోసం అని చెప్పి ఆయన తన యొక్క ధామముతో పాటు తన యొక్క పరివారముతో ఇక్కడ ఆయన ఆవిర్భవించాడు. ఎందుకంటే ఆయన ఉండడానికి ఆయన అనువైన స్థలం కలగాలి. ఇక్కడ ఉన్న స్థలం అంతా కూడా త్రిగుణమయమైనటువంటి భూమి, సత్వరజ తమోగుణముతో నిండిపోయింది. ఇక్కడ భగవంతుడి యొక్క కాలు, ఇక్కడ ఆనుడు. మామూలుగానే దేవతలకు పాదాలు భూమికి తగలమంటాం కదా, అంటారా అందరా? ఎక్కడ తగలొచ్చారు? అటువంటి భగవంతుడి యొక్క పాదం ఎక్కడ ఆనుతుందా? భగవంతుడి యొక్క పాదము ఆనడానికి కావాల్సినటువంటి భూమి అంతా కూడా అక్కడి నుంచే రావాలి, శుద్ధసత్వమైన భూమి అన్నమాట. కాబట్టి ఆ వైకుంఠము పైన గోలోకములో ఉన్నటువంటి ధామమే ఇక్కడ భగవంతుడు వచ్చి ఇక్కడ ల్యాండ్ అయిందనమాట. దాని మీద ఇది ఒక పొరలే ఉంటుంది. ఆ విధంగా వచ్చిన భూమి ఉన్న కారణముగా అక్కడ త్వరగా సాధన సిద్ధి కలుగుతుంది అన్నమాట. కాబట్టి ఇది మామూలుగా మనకేదో మనం ట్రైన్కి వెళ్తాం చూస్తూ ఉంటాం అని కనపడతాయి, కానీ ఇది అది కాదు. ఎందుకంటే ఎవరికైతే భగవంతుని అనురాగం నేత్రములు ఉన్నాయో వాళ్ళు చూడగలుగుతారన్నమాట. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి బృందావనము కూడా గోలోకమైన బృందావనము రెండు ఒకటే, భేదము లేదు, అభిన్నమైనటువంటిది అని చెప్పి నారద మహర్షి చెప్పాడు గోపకుమారుడికి. ఈ విషయం గోపకుమారుడు చెప్తున్నాడు. శ్రీ గోపకుమార ఉవాచ తస్య వా సుధయా ప్రీతస్తత్రాహం గంతుముత్సుకః అంతర్భగవదాజ్ఞార్థి సంలక్ష్యోక్తో మహాత్మనా. శ్రీ గోపకుమారుడు అంటున్నాడు, శ్రీ నారదుని వాక్య సుధాపానమునందు ప్రీతి నొందినవాడని. ఆ మాట్లాడుతుంటే అమృతం చెవడ తాగుతున్నారన్నమాట. కాబట్టి ఆ నారద మహర్షి యొక్క వాక్య సుధాని పానము చేస్తూ ప్రీతి పొందాడు. చక్కగా ఇష్టం, నా మాట నచ్చిందన్నమాట. వాడు నేను అతడుకు వెడలటకు నిర్ణయించుకుంటుని. నారద మహర్షి యొక్క వాక్యానుసారము నేను మళ్ళీ ఈ భూలోకంలో ఉండేటువంటి బృందావనం వెళదానని చెప్పి లోపల ఆయన సమ్మతం, సరే వెళదాం అని నిర్ణయం తీసుకున్నాడు. కానీ శ్రీ ద్వారకానాథుని ఆజ్ఞను బడసి వెడవదును అనుకునుచుండగా నా మనోభావమును తెలుసుకున్నవాడై మహాత్ముడకు శ్రీ ఉద్ధవుడు ఇట్లు పలికెను. ఇంతకాలం మరి భగవంతుడు కృష్ణుడి దగ్గరికి తీసుకున్నాడు, ఆ చేయబొట్టు తీసుకెళ్ళి లోపలికి దేవికి దేవి తర్వాత వీళ్ళందరూ కూడా కూర్చోబెట్టి భోజనం పెట్టారు, కృష్ణుడు తినిపించాడు. మరి ఆ కృష్ణుడు చెప్పకుండా వెళ్ళిపోతారా? మరి ఇంతకాలం ఉంటారు, తాళం చేయకుండా వెళ్తూ ఉంటారా? నేను తాళం పక్కన కుట్టుకోవాలా? బాగుంటుందా ఇది? అందరూ తాళం తీరిచ్చాడండి. అక్కడ కూడా ఉద్ధవుడు ఏం చెప్పాట, కృష్ణుడు అనుకున్నాడు అనమాట. గోపకుమారుడు ఇంత ప్రీతి చూపించాడు కృష్ణుడు, ఆయన చెప్పకుండా వెళ్ళిపోతే ఏమనుకుంటాడు? చెప్పి వెళితే వెళ్ళడం వల్ల నాకు కూడా ఎటువంటి ఆపదలు విపదలు రాకుండా ఉంటాయి, ప్రయాణం సుఖవంతం అవుతుంది అన్నమాట నిర్ణయించుకున్నాడు. అనుకుంటుంటే అతని యొక్క మనోభావాన్ని తెలుసుకొని ఉద్ధవుడు అంటున్నాడు, శ్రీమద్ ఉద్ధవ వాచ తదైవ యాదవేంద్ర ఆజ్ఞాపేక్ష్యా స్యాద్యధిగమ్యతే కుత్రాపి భవదాన్యత్ర సా భూర్హస్య మహాప్రియా. ఉద్ధవుడు అంటున్నాడు, ఓ గోపకుమార, శ్రీకృష్ణుని స్వధామము నుండి కనుక వేరు స్థలమునకు వెడలినచో శ్రీ యాదవేంద్రుని ఆజ్ఞకై అపేక్షించవలసి ఉండును. నువ్వు మళ్ళీ కృష్ణుడు స్థానములకే వెళుతున్నావు కాబట్టి అడగక్కర్లే. అక్కడి నుంచి మళ్ళీ నీకు స్వర్గానికి వెళ్తానంటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పర్మిషన్ కావాలి. ఎందుకంటే అవన్నీ ఒకటే కాబట్టి ఇంకా వేరే ఏదో కరపత్రాలు లేకపోతే దాన్ని ఏమంటారు, దాన్ని ఐడెంటిటీ కార్డు కావాలి, అవన్నీ ఇంక ఇది అక్కర్లేదన్నమాట. అది కూడా కృష్ణ యొక్క లీలాభూమే, ఇది కూడా కృష్ణ లీలాభూమి కాబట్టి చెప్పక్కర్లేదు, దానికి అనుమతి అక్కర్లేదయా అని జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి ఉద్ధవుడు చెబుతున్నాడు. కానీ ఆ బ్రజభూమి అతని మహాప్రియ స్థానము, అందువలన అతను వెళ్ళడానికి ఆ యొక్క ఆజ్ఞ అక్కర్లేదు, వెళ్ళిపోన్నాడు అంతే. నా సాక్షాత్ సేవయా తస్య యా ప్రీతిరిహ జాయతే తద్వ్రజస్థానవాసేన సాహి సంపద్యతే దృఢ. ఇక ఈ ద్వారకము యందు నివసించి శ్రీకృష్ణు యొక్క సాక్షాత్ సేవ చేసినచో
అతని కట్టి ప్రీతి ఉత్పన్నము కాదు. నువ్వు ఎక్కడే ఉండి సాక్షాత్తుగా కృష్ణ సేవ చేసినా కూడా ఆ కృష్ణుడికి అంత ఆనందం కలగదట. ఎవరికి? కృష్ణుడికి కూడా. ఆ గోపకుమారుడు ఉండదనుకోండి, కృష్ణుడు కూడా కృష్ణుడికి అంత సుఖం అనుభవించలేడు ఆయన. కానీ నువ్వు మళ్ళీ ఆ వ్రజభూమికి వెళ్ళి అక్కడ ఉన్నట్లయితే నువ్వు ఇక్కడ ఉండి వేసేటి దానికన్నా కూడా ఎక్కువ ఆయనకి ఆనందం కలుగుతుంది. ద్వారకలో ఉండి కృష్ణుడి యొక్క సేవ చేయడం కన్నా కూడా బృందావనంలో ఒంటరిగా ఉండి భగవన్నామ సంకీర్తనం చేయడం వలన ఆయనకి ఎక్కువ ఆనందం కలుగుతుంది, ప్రీతి కలుగుతుంది. అతయేవోషితం తస్యాం వ్రజభూమౌ చిరం మయా తత్ర ప్రియ ప్రాణివర్గస్య శ్వాసనచ్చలాత్. అందులకే నేను శ్రీకృష్ణుని విరహకాతరులకు వ్రజవాసుల యొక్క ఆశ్వాసన నివముతో అతడు బహుకాలము నివసించి ఉంటిని. ఇందాక అడిగాడు కదా, నువ్వు ఎందుకు ఎంతకాలం నువ్వు భగవంతుని వదిలిపెట్టి వెళ్ళావు, ఉండగలిగావు నువ్వు? కృష్ణుని వదిలిపెట్టి ఉద్ధవుడు ఒక క్షణం కూడా ఉండలేడు. అటువంటిది కృష్ణుని వదిలిపెట్టేసి బృందావనం వెళ్ళి అక్కడ చాలా కాలం ఉండిపోయాడు. అడిగాడు కదా ఎందుకు ఉన్నావు, ఎలా ఉన్నావు అంటే దానికి కారణం వదిలి ఎందుకుట, అక్కడ ఉండడం వలన కృష్ణుడికి సంతోషమే తప్ప దుఃఖం కలగదు. అందుకని చెప్పి ఆ వ్రజవాసుల యొక్క ఆశ్వాస ఓదార్సలను నెపదొక వీళ్ళు అక్కడ ఉండిపోయాను. వాస్తవమునకు వారికి ఆశ్వాసం నాకు ఎట్టి సామర్థ్యం ఉంది, నిజానికి ఉద్ధవుడేటువంటి సామర్థ్యం ఉందా? వ్రజవాసుల యొక్క దుఃఖాన్ని పోగొట్టేటువంటి జ్ఞానం ఈయన దగ్గర ఉందా? అది ఆయనకి తెలుసు. అయినప్పటికీ అక్కడ ఉండడం వలన భగవంతుడు కూడా ఆనందమే, అందులో ఉన్నాడనమాట. కాబట్టి నేను కూడా చాలా కాలం ఉండిపోయాను, పర్వాలేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆర్తి అటువంటిది అనమాట. మన్యే మదీశ్వరో వేత్స కామమేతం తవోత్కటం తాం నేష్యత్యేష భూమిం త్వాం స్వయం స్వస్య ప్రియాం ప్రియం. మా ఈశ్వరుడు ఎవరుట? మా అంటే ఎవరు ఇక్కడ? ఉద్ధవుడు యొక్క ఈశ్వరుడు ఎవరు? శ్రీకృష్ణుడు, ద్వారకాధీశుడు. ఈ గోలోక గమన విషయముందు ఉత్కటముగు అభిలాషను తెలుసుకున్న వాడై స్వయముగనే ప్రియస్వరూపుడవగు నిన్ను తనకు ప్రియముగు ఆ వ్రజభూమి కొనిపోవును అని నేను భావించుతుండేని. నీ యొక్క ఆర్తి ఎలా ఉందంటే బృందావనం వెళ్ళాలని చెప్పి భగవంతుడు కనుక అది తెలిసినట్లే, తెలియకుండా ఉంటుందా? కానీ ఇది ఈ చెప్పగలగాలి. భగవాన్ అన్నీ తెలుసు, అయినప్పుడు మనం విన్నవించుకోవాలి కదా. ఆ విధంగా ఒకసారి విన్నవించినట్లయితే తానే స్వయంగా వెళ్ళిపోతాడు. ఆ గోపకాలను తీసుకుని బృందావనం వెళ్ళిపోతాడు కృష్ణుడు. ఎవరు? ద్వారకా తీసుకున్నారు అన్నమాట. కాబట్టి ఆయన స్వయముగా వెళ్ళి నిన్ను బృందావనం తీసుకెళ్తాను నేను అనుకుంటున్నాను. శ్రీ గోపకుమారవ వాచ తద్వాగామృత పానేన పరమానందపూరిత గతో మోహ విమాముత్ర క్షణం దృష్టిన్యమీలయం. ఈ విధంగా ఉద్ధవుడి యొక్క నారద మహర్షి యొక్క వాక్యామృతాన్ని పానమించాడు గోపకుమారుడు. ఒక్కసారి కళ్ళు మూసుకుని అనుకుంటున్నాడు. ఆ విధంగా అంటున్నాడు, నేను ఉద్ధవుని వచనామృత పానముచే పరమానంద పూరితుడినై దాదాపు మోహదశను పొందుతాడు. మోహదశ అంటే నిష్కృషైపోయినమాట, చేయటం లేదు. అందువలన క్షణకాలము చక్షులను ముద్రితము కావించుతని. అందుకని ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు. ఎవరు? గోపకుమారుడు. కేన చిన్నీయమానోస్మి కుత్రాపీతి వితర్కయన్ దృశా ఉన్మీల్య పశ్యామి కుంజేస్మిన్నస్మి సంగతః. లేదా కళ్ళు మూసిన కళ్ళు తీసి చూసేటప్పటికీ అప్పుడు ఎవరో నన్ను ఎచ్చడికో తీసుకుని పోతున్నట్లు అనుభవించుకుని అంత ఒకసారి క్షణకాలం అనుకున్నట్ట వెంటనే ఆ కళ్ళు మూసుకుని ఉన్న సమయంలోనే ఎవరో ఎక్కడ తీసుకుపోయారండి అనేటువంటి భావన తెలిసింది, అనిపించింది అనమాట. అనంతరము నేత్రమును ఉన్మీలనము గావించి చూడగా నేను కుంజమున ఉపస్థితుడై ఉంటిని. అది ఒక్కసారి ఎక్కడున్నాం చూసినప్పటికీ అక్కడ ద్వారకలో లేడు, బృందావనములో కుంజములో ఉన్నట్ట. అలా కాదు, నారదుడు ఉద్ధవుడు చెప్పినటువంటి వాక్యామృతాన్ని పానము చేస్తూ నా మాటలు కాదు వాళ్ళ మాటలు వినగలగాలి. ఇది కళ్ళు మూసుకుని వెళ్ళిపోతారు. ఆ విధముగా ఆయన
కళ్ళు తెరిచి చూడగానే ఉన్మీలనము గావించి చూడగా కుంజమునది ఉపస్తున్నై ఉంటుంది అని చెప్పి గోపకుమారుడు అంత క్షణకాలములో వచ్చి మళ్ళీ బృందావనం వచ్చాడనమాట. దీంతో ఈ అధ్యాయం ముగిసింది. ఇది శ్రీమద్ బృహద్భాగవతామృతే గోలోక మహాత్మ్య నిరూపణ ఖండే ప్రేమనామ పంచమోధ్యాయ 5వ అధ్యాయం ప్రేమ. దీని తర్వాత అభీష్ట లాభము. అభీష్టం అంటే కోరుకున్నట్టు వస్తువు పొందడం అభిష్లాభము. దాని తర్వాత ఏం చెబుతారు? శ్రీ గోపకుమారో వాచ తాం నారదీయామనుసృత్య శిక్షాం శ్రీకృష్ణనామాని నిజ ప్రియాణి సంకీర్తయన్ సుస్వరమత్ర లీలాస్తస్య ప్రగాయన్నను చింతయశ్చ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.